సనాతన ధర్మంలో చెప్పిన వైదిక మాలలు, సాంప్రదాయ మాలలు ఏ వేసుకున్నా తప్పులేదు. ధర్మ విరుద్ధంగా ఏమి ధరించినా దాని యొక్క షరతులు మాత్రం మోయక తప్పదు. నువ్వు వేసుకున్నవన్నీ కూడా మన ధర్మానికి సంబంధించినయే. మొన్న ఒక ఆయన కరంగుళి మాల గురించి నేను ఒక వీడియో శివరాత్రి రోజు ఒక వీడియో దాన్ని చెప్పాను. ఒక ఆయన బహుశా దాన్ని వ్యాపారం చేసేటివి ఆయన కానీ మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసిండు, ఆ మాలలు అమ్మే ఆయన కానీ, మీరు ఇలా చెప్పారు కదండి, మరి ధర్మంలో ఒకలాగుంటాయి, ఆ ధర్మం కాని ఒకలాగుంటాయా, అది ఎట్లా ఉంటుందని అడిగినాను. చూడండి, మన హిందూయిజంలో మన శాస్త్రవేత్తలు అంటే మన ఋషులు మన ఆరా లెవెల్స్ని, మన శరీర అంతర్భూతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని పరిశోధన చేసి మనకి ఏవైతే కంపేర్ అవుతాయో, మన నాడీ మండల వ్యవస్థతో మన సూక్ష్మ శరీరంతో ఏవైతే కనెక్ట్ అవుతాయో అవే మాలలు మనకు రచన చేసి ఇచ్చారు. ఈ మాల వేసుకోండి, మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీ జీవ నిర్మాణం వికటించదు, మీ జీవ ఛందస్సులో లోపాలు రావు.